హాయ్ అండి అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటూ ఉన్నానండి. ఫ్రెండ్స్ ఈరోజు అయితే మీ అందరితో పాటు మండే రోజు వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. సో ఇంకా మనకి ఇప్పుడు వర్షాలు అయితే పడుతున్నాయి. సో మీకు కూడా వర్షాలు పడుతున్నాయా? కామెంట్స్లో షేర్ చేయండి. మాకైతే డైలీ వర్షమే, నైట్ అంతా ఫుల్ వర్షం, డే అంతా కూడా వర్షం చినుకులు పడుతూనే ఉన్నాయి. అసలు బయట రావడానికే కుదరదనమాట, అంత వర్షం పడుతూ ఉన్నింది. ఇంకా ఈ రోజే కొంచెం పడి నిలిచిందనమాట. ఇంకా అంటే లైట్గా చినుకులు పడుతూనే ఉంది. ఇంకా సరేలే మండే కదా, ఇంకా మంచిగా పూజలు అవి చేసుకుంటాం కదా అని చెప్పేసి ఇంకా వర్షం చినుకులు పడుతూ ఉంటే కూడాను నేనైతే ఇంటి ముందు కడిగేసి ముగ్గు అయితే వేశాను. అంటే సిమెంట్ వేసిన చోటంతా కూడా కడిగేసి ముగ్గులు పెట్టుకున్నాను. ఇంకా దాని బయట కొంచెం అంత లైట్గా ఒక చిన్న ముగ్గు అయితే పెట్టానమాట. సో చెట్లు అయితే చూసారు కదా, మంచిగా ఉంది వాతావరణం అంతా కూడాను. బాగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఒక 1 వీక్ ఇంకా ఇంటి దగ్గర ఉన్న మొక్కలు అన్నీ కూడా చాలా హెల్దీగా ఉన్నాయన్నమాట. సో ఇంకా అయితే మా అమ్మాయి కూడా నిద్ర లేచి వచ్చింది. సో అక్కడ పువ్వులు బాగున్నాయమ్మా, వాటిని గడపలకు పెట్టు అని చెప్పేసి కోసుకొని వస్తుంది అనమాట. ఇవి మామూలుగా మనము వాటర్ వేసి పాట్లో పెడతాం కదా, అందులో పెట్టినా గడపలకు పెట్టినా బాగుంటాయి. కాకపోతే 1 రేకు ఫ్లవర్స్ అనమాట. ఇవి సింగిల్ రేకు ఉంటుందన్నమాట ఇవన్నీ కూడాను. కానీ బాగుంటాయి గడపల దగ్గర పెట్టుకోవడానికి, వాటికి డెకరేషన్కి. ఇంకా ముగ్గు అయితే వేసినాను కదా, సో ముగ్గు అంతా కుక్కలు తొక్కేస్తాయని చెప్పేసి మా అమ్మాయి వాటిని తోలుతూ ఉంది. నాకు కూడా అంతే, ఏదైనా మంచిగా కడిగి ముగ్గులు పెట్టుకున్నాము అంటే ఇంకా అక్కడ తొక్కకుండా ఉండాలన్నమాట. ఇంట్లో వాళ్ళకి కూడా అంతే కండిషన్ పెడతాను. ఎప్పుడైనా ఇల్లు తుడుస్తున్నాను అనుకోండి, అసలు ఇంట్లో కూడా రారనమాట. మా వారైతే బయటే ఉంటారు. నాకు ఎందుకో కోపం వచ్చేస్తుంది. మనం ఏదైనా నీట్గా కష్టపడి ఇల్లు శుభ్రం చేసుకున్నప్పుడు అట్లీస్ట్ ఒక 1 అవర్ అయినా నీట్గా ఉండాలని అనుకుంటాం కదా. సో అట్లా నాకు బాగా అలవాటు అయిపోయింది. ఇంకా బయట ముగ్గులేసే పనులన్నీ అయిపోయింది. తర్వాత ఇంకా మెయిన్ ద్వారం ఉంది కదా, సో ఆ గుమ్మం దగ్గర కూడా గడపలకు పసుపు కుంకుమ పెట్టేసుకొని ముగ్గు పెట్టుకొని గడపకు పూజ కూడా చేసేసుకున్నాను. ఈ విధంగా పువ్వులన్నీ కూడా మా అమ్మాయి కోసుకొచ్చింది కదా, అవన్నీ ఇక్కడ పెట్టేసి అయితే ఈ విధంగా అయితే పూజించుకున్నాను అనమాట గడపనైతేను. సో అంటే పూజించుకోవడం అంటే ఇట్లా గడపకు పసుపు కుంకుమ పెట్టి పువ్వులు పెట్టేసుకొని సాంబ్రాన్ కడ్డీలతో కొంచెం ధూపం వేసేసుకుంటాను అంతే. అంటే ఇంట్లో దీపం పెట్టి పూజ చేసుకుంటాం కదా, సో పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత గడపకు కూడా ధూపం వేసేసుకుంటానండి. సో అట్లా ఇంకా బయట పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. నేను కూడా స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయాను. సో స్నానం చేసేసుకొని ఇంకా పూజ అవి కంప్లీట్ చేసుకొని దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ అవి రెడీ చేసుకుంటాను. ఒక్కొక్క రోజు అంటే డైలీ కూడా ఇలా ఉండదులేండి నా లైఫ్ స్టైల్ అయితే. ఒక్కొక్క రోజు ఏంటంటే తొందరగా లేచేస్తాను అనమాట. 4:30, 5కి లేచే టైంలో ఇట్లా ఫ్రెష్ అప్ అయిపోయేంత టైం ఉంటుంది. సో స్నానం చేసుకొని ఇంట్లో పనులు చేసుకుంటాను, బ్రేక్ఫాస్ట్ అవి రెడీ చేసుకొని పిల్లల్ని స్కూల్కి పంపిస్తూ ఉంటాను. లేదు నేను కొంచెం లేట్గా లేచాను, లేకపోతే నాకు టైం సరిపోలేదు అనుకున్నప్పుడు నేను డైరెక్ట్గా పనుల్లోకి దిగిపోతాను. అన్ని పనులు పూర్తి చేసుకొని మళ్ళీ ఒకసారిగా ఫ్రెష్ అప్ అవుతూ ఉంటాను. ఇంకా పూజ అంతా మా వారు చేస్తూ ఉంటారు ఒక్కొక్క రోజు కాబట్టి. నాకు ఎప్పుడైనా మండే, ట్యూస్డే, ఫ్రైడే ఇట్లా స్పెషల్ డేస్లో మాత్రం నేను చేసుకుంటూ ఉంటాను. మిగతా టైంలో మా వారే చేస్తూ ఉంటారు నిత్య పూజ అనేది. సో ఇంక ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఇల్లు తుడుస్తూ ఉంటే మా వారు వచ్చారనమాట. సో మా వారు ఏంటంటే పువ్వులు అవి తీసుకొని వస్తున్నారు పూజ కోసం అని చెప్పేసి టౌన్కి వెళ్ళి, నేను ఇల్లు తుడుస్తున్న చూసేసి డోర్ తీసారు రావడానికి, మళ్ళీ డోర్ వేసుకొని బయట వెళ్ళిపోయారనమాట. అంత భయం మా ఇంట్లో వాళ్ళకి. నేను ఇల్లు తుడిచేటప్పుడు కానీ ముగ్గులు పెట్టి పూజ చేసేటప్పుడు కానీ నన్ను అస్సలు డిస్టర్బ్ చేయకూడదు. మెయిన్గా ఇట్లా నడుము నొప్పున్నా కూడా నేను ఇట్లా ఇల్లు తుడుచుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటాను కదా, ఆ టైంలోనే ఇంట్లో అటుపక్క ఇటుపక్క తిరుగుతూ ఉన్నారనుకో చాలా కోపం వస్తుంది నాకు. అదంతా బాగా డ్రై అయ్యేదాకా తొక్కకూడదని చెప్తూ ఉంటాను. అందుకనమాట వాళ్ళు అట్లా బయట వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా అయిపోయాయి, ఇల్లు తుడవడము ఇవన్నీ కూడా అయ్యింది. దాని తర్వాత అయితే ఇంక ఇక్కడ కుంకుమ బొట్టు అవి పెట్టుకొని ఇంకా దీపం వెలిగిస్తూ ఉన్నానండి. సో మళ్ళీ మీలో కొంతమంది అంటారేమో, ఇల్లంతా తుడిచారు, స్నానం చేసుకొని ఇల్లు తుడిచి మళ్ళీ దీపం పెడతారా, అట్లా పెట్టకూడదు అంటారేమో. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారండి. ఏది విన్నా మనకే ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళ ఇష్టం వాళ్ళది. అంటే నేను ఒకటే చెప్తాను, కొంతమంది ఏంటంటే ఒకసారి ఇలాగే జరిగిందనమాట. ఇంతకుముందు వీడియోస్ పెట్టేటప్పుడు ఏంటంటే నాకు స్నానం చేయకముందు ఇంట్లో పనులన్నీ చేసేసి తర్వాత స్నానం చేసుకొని దీపం పెట్టి పూజ చేసుకుంటే, స్నానం చేయకముందే మీరు ఇవన్నీ చేస్తారా, స్నానం చేసుకొని ఇల్లు తుడవాలి, స్నానం చేసుకొని ఈ పనులన్నీ చేయాలి అన్నట్లుగా మాట్లాడుతూ కామెంట్స్ పెట్టారు. దాని తర్వాత ఓకే ఇలా అంటున్నారు కదా అని చెప్పేసి స్నానం చేసుకొని చేయాలేమో అని చెప్పి స్నానం చేసుకున్న తర్వాత ఇల్లు తుడుచుకొని బట్టలన్నీ ఉతికేసి మళ్ళీ నేను పూజ అంతా చేసుకుంటే ఏమో, మీరు స్నానం చేసేసి ఈ పనులన్నీ చేసి ఇల్లు తుడుచుకొని అవన్నీ ముట్టుకొని మీరు ఎలా పూజ చేస్తారని చెప్పేసి అంటారనమాట.
సో ఇవన్నీ ఎందుకు చెప్పండి, మనకి అనేవాళ్ళు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. సో మనకి నచ్చినట్లు మనం చేసుకున్నామంటే అదే చాలు. భగవంతుడు ఎక్కడైనా ఎలా చేసినా ఉంటారండి. నాకొకటే అనిపిస్తది, నాకు నచ్చినట్టుగా నేను చేసుకుంటాను. పూజ అనేది ఎలా చేశాము అనేది ఇంపార్టెంట్ కాదు. మనం మనస్ఫూర్తిగా మొక్కామా లేదా, మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించుకుంటే అదే చాలన్నమాట. సో కొంతమంది అలా, కొంతమంది ఇలా చెప్పేదానికంటే మనకు నచ్చినట్లు మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే బెటర్ అనిపిస్తుంది. యాక్చువల్లీ నా సిద్ధాంతం ఎలా ఉంటుందంటే, ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత లాస్ట్లో స్నానం అవి చేసుకొని మళ్ళీ పూజ చేసుకోవడం నాకు అలవాటు అయిన పని. కానీ అన్ని పనులు చేసేసి స్నానం చేసి పూజ చేసుకోవడం అంటే ఏది టచ్ చేయకుండా ఉంటాము, నీట్గా ఉంటాము. సో డైరెక్ట్గా పూజకే చేసుకుంటాం కాబట్టి సరిపోతుంది. సో అట్లా కాకుండా స్నానం చేసుకొని ఇంట్లో పనులన్నీ చేసామనుకోండి, అదంతా ముట్టుకొని ఉంటాము. ఇంకా అవన్నీ ముట్టుకొని మళ్ళీ ఎందుకని చెప్పేసి నేను చేయను అనమాట. బట్ ఈరోజు ఇంకా స్నానం చేసే నాకు ఇల్లు శుభ్రం చేయాల్సి వచ్చింది. అందుకని చెప్పేసి ఇంక నేను ఆ పనులన్నీ కూడా స్నానం చేసుకొనే చేశాను. ఇంకా దీపం ముట్టించుకున్నాను అనమాట. సో ఈ విధంగా అయితే మనస్ఫూర్తిగా నాకు నచ్చిన విధంగా అయితే నేను భగవంతుని అయితే ఈ విధంగా పూజ అనేది చేసుకున్నానండి. సో ఈరోజు నైవేద్యంగా అయితే బెల్లం పెట్టుకున్నాను. సో మామూలుగానే బెల్లం నైవేద్యంగా పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది, అంటే ఆ దేవుడి అనుగ్రహం తొందరగా లభిస్తుంది అంటారు కదా. సో అట్లా నేనైతే నైవేద్యంగా ఈరోజు బెల్లం పెట్టేసుకొని మంచిగా దీపాలన్నీ కూడా తోమేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను. సో ఇలా మా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఈరోజు వచ్చేసరికి ఇంకా డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ దగ్గరికి వచ్చేసాను. ఇంకా ఈరోజు అయితే నేను దోశలు వేస్తూ ఉన్నానండి. సో నేను అప్పుడే చెప్పాను కదా పూజ గురించి, అంటే పూజకు సంబంధించి కొంతమంది ఇలా అంటారు, కొంతమంది అలా అంటారని. సో మీ అభిప్రాయం, మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. సో నాకైతే ఇలాగే అనిపిస్తుందండి, వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది వినుకుంటూ అలా చేయాలి ఇలా చేయాలి అనే దానికంటే కూడాను మనకి నచ్చినట్టుగా మనం చేసుకోవడమే మనకి సంతోషాన్ని ఇస్తుంది. ఏదో ఒకటి ఇప్పుడు మనం ఒక పూజ చేసినా కూడా దాంట్లో నెగిటివ్ని వెతికే వాళ్ళు ఉంటారనమాట. మనం ఎంత పర్ఫెక్ట్గా చేసినా, ఎంత కరెక్ట్గా అన్నీ చేసుకున్నా కూడా అనేవాళ్ళు ఏదో ఒక దాంట్లో మనల్ని నెగిటివ్ చేస్తూనే ఉంటారు. కాబట్టి మనకు నచ్చిన వేలో మనం ఎలాగైతే చేసుకుంటామో అలా చేసుకోవాలి. పూజ గురించి నాకు సంబంధించినంత వరకు నేను ఇలానే అనుకుంటాను. అండ్ దేవుడేమి ఇలానే చేయండి అని చెప్పి మనకేం చెప్పరు కదా. సో కాబట్టి మనకు నచ్చిన విధంగా చేసుకుంటాం అంతే, అంతకుమించి ఇంకేముండదు. సో అట్లా ఇంకా ఇక్కడ దోశలు అయితే వేస్తూ ఉన్నానండి. బ్రేక్ఫాస్ట్కి ఈజీగా అయిపోయేటివి ఇడ్లీ దోశలు ఇవే కదా. సో దోశలు అయితే చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకా నాకు పిల్లలకి స్కూల్కి కొంచెం 7:40 7:50కే పెద్దమ్మాయి వెళ్ళాలి కాబట్టి కొంచెం దోశలు ఇలాంటివి వేస్తేనే కొంచెం తొందరగా అయిపోతాయని చెప్పేసి పిండి అయితే ఒక 4-5 రోజులకు సరిపడా వేసి పెట్టేసుకుని ఉంటాను. సో అట్లా ఇంకా ఒకరోజు కారం దోశ, ఒకరోజు ఎగ్ దోశ, ఒకరోజు నార్మల్ దోశ ఇలాంటివి చేస్తూ ఉంటాను. ఇంకా పెద్దమ్మాయికి అయితే బాక్స్ ఇచ్చి పంపించేస్తాను. చిన్నమ్మాయి అయితే ఇంట్లో తినేసి వెళ్తుంది అనమాట. కొంచెం లేట్గా వెళ్తుంది కాబట్టి తను 8:10 8:20కి అట్లా వెళ్తుంది ప్రియ. ఇంక ఇక్కడ నేను తింటూ టిఫిన్ చేస్తున్నానని అనుకుంటారేమో, అందుకే చెప్తున్నా. అక్కడ ద్రాక్ష ఉందన్నమాట కప్పులో. సో ఆ ద్రాక్ష అయితే ఒకటి నోట్లో వేసుకున్న తిందామని చెప్పేసి పుల్లగా ఉన్నాయన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి ఒకటి తినేసి పక్కన వేసేసాను. ఈ నల్ల ద్రాక్ష ఉంటుంది కదా, అది చాలా పుల్లగా ఉంది, తినడానికి అస్సలు కాలేదన్నమాట. ఇంకా అట్లా ఏదో ఒకటి మార్నింగే స్నానం అవి చేసేసి మార్నింగే బ్రష్ చేసేస్తాం కదా, బాగా ఆకలేస్తుంది అనమాట. లేదు కొంచెం లేట్గా స్నానం చేసుకుందాం అనుకున్నప్పుడు 10 అయిపోయి 11 అయిపోయి అస్సలు ఆకలి అవ్వదు నాకు. ఇట్లా తొందరగా ఎప్పుడైతే ఎర్లీ మార్నింగే స్నానం చేసేసుకుంటానో ఆ రోజుకి మాత్రం బాగా ఆకలేస్తుంది, కడుపులో మంట వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడెప్పుడు తిందామా, లేకపోతే ఏదైనా కాఫీ టీ పెట్టుకొని తాగుదామా అని అనిపిస్తుంది. ఇంకా కాఫీ టీలు అనేది ఎక్కువగా తాగట్లేదులేండి ఒక 3 months నుంచి కూడాను. కొంచెం లైట్గానే, అంటే ఎప్పుడైనా హెడేక్ వచ్చినప్పుడు, చలి ఎక్కువగా ఉంది, వర్షం పడుతుంది అనుకున్నప్పుడే తీసుకుంటూ ఉన్నాం కాఫీ టీలు అయితే. ఇంకా డైట్ కూడా చేస్తూ ఉన్నాను కాబట్టి లిమిట్గా ఎక్కువగా టీ కాఫీలు కూడా అవాయిడ్ చేస్తూ ఉన్నాను. ఇంకా మీలో చాలామంది ఎంతగానో ఎదురు చూస్తున్న నా వెయిట్ లాస్ సీక్రెట్ వీడియో అయితే రేపు రివీల్ చేసేస్తున్నానండి. సో రేపు అయితే 10:30కి ఎగ్జాక్ట్గా మన ఛానల్లో అయితే నేను వెయిట్ లాస్ ఎలా అయ్యాను, ఏ విధంగా సన్నగా అవుతున్నాను, డైట్ ఏం తీసుకుంటున్నాను అని చెప్పేసి రేపటి వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. సో ఎవరైతే అడిగారో వాళ్ళందరూ కూడా కంపల్సరీ చూడండి. సో చూసి మీరు కూడా సేమ్ అదేలాగా ఫాలో అయిపోండి. అండ్ మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈజీగా హెల్దీ వేలో అయితే అయిపోవచ్చు. సో అదనమాట. రేపైతే 10:30కి వీడియో వచ్చేస్తుంది మార్నింగ్. అందరూ కూడా మిస్ అవ్వకుండా చూసి సపోర్ట్ చేయండి. ఇంకా దాని తర్వాత అయితే మార్నింగ్ టిఫిన్ అవి అయిపోయింది, పిల్లలు తినేసి కూడా స్కూల్కి వెళ్ళిపోయారు. సో ఇంకా పెద్దమ్మాయికి బాక్స్ కూడా కట్టించేసాను. దాని తర్వాత ఇది మధ్యాహ్నం లంచ్ అనమాట. సో ఈరోజు మధ్యాహ్నం లంచ్ ఏం చేద్దామనేసి ఆలోచిస్తూ ఉంటే నాకు కరివేపాకు చట్నీ చేయాలనిపించింది.
సో నిన్న మా వారైతే ఊరెళ్ళేసి వచ్చారు కదండి, సండే రోజు అత్తయ్యని చూసుకొని వస్తానని చెప్పేసి ఊరెళ్ళున్నారనమాట. ఇంకా ఆయన ఇంటికి వచ్చేటప్పుడు మా అత్తయ్య అయితే శనక్కాయలు, కరివేపాకు ఇవన్నీ కూడా ఇచ్చి పంపించింది. కరివేపాకు అయితే మన ఇంటి దగ్గర చెట్లో ఉందన్నమాట. సో ఫ్రెష్గా కోసి పంపించింది. ఇంకా అది చూడగానే నాకు ఎందుకో చట్నీ చేసుకొని తినాలనిపించింది. సో మామూలుగా అప్పుడప్పుడు కరివేపాకు చట్నీ చేస్తూ ఉంటాము. నాకు పెళ్ళైన కొత్తల్లో మా మామగారికి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండేది. సో అట్లా పుల్ల పుల్లగా తినాలి, మా సంగటి కావాలి, పుల్ల పుల్లగా చట్నీ కావాలని అడిగేవాళ్ళు మా మామగారు అయితే, అంటే మా హస్బెండ్ వాళ్ళ నాన్న. సో అప్పుడు నేను ఇట్లా కరివేపాకు చట్నీ బాగా చింతపండు ఇవన్నీ కూడా వేసి కరివేపాకు చట్నీ చేసి వేడి వేడిగా సంగటి చేసి ఇచ్చేదాన్ని. సో అట్లా తినేవాళ్ళనమాట. నాకు బాగా గుర్తున్నాయి అవన్నీ. బట్ ఇప్పుడు మా మామగారు లేరులేండి. నాకు మ్యారేజ్ అయిన 1 ఇయర్ 1.5 ఇయర్ కంతా ఎక్స్పైర్ అయిపోయారు. సో అట్లా ఇంకా అది గుర్తొచ్చింది నాకు ఈ కరివేపాకు చట్నీ చేస్తూ ఉంటే. ఎప్పుడు సాంబార్లు, పప్పులు ఇలాంటివే కాకుండా కొంచెం అప్పుడప్పుడు ఇలాంటి పచ్చళ్ళు కూడా చేసుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది. నోటికి కూడా పుల్ల పుల్లగా, కారం కారంగా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో అట్లా ఫీవర్ వచ్చినప్పుడు కూడా ఈ కరివేపాకు చట్నీ చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. సో నేనైతే ఇంకా ఈరోజు రైస్ పెట్టేసి కరివేపాకు చట్నీ చేసేద్దామని చేస్తూ ఉన్నా. ఇక్కడ వచ్చేసరికి ప్రాసెస్ అయితే నేనేం పెద్దగా చూపించట్లేదు. నార్మల్గా మనం పుదీనా చట్నీ ఇవి ఎలాగైతే ప్రిపేర్ చేసుకుంటామో అదేలాగే ఆయిల్ వేసుకొని ఆయిల్లోకి పచ్చిశనగపప్పు, ఉద్దిపప్పు, కొంచెం శనగగింజలు ఇవి కూడా వేసి బాగా వేగాక కొంచెం జీలకర్ర వేసుకొని దాని తర్వాత వెల్లుల్లి, ఆనియన్ ఇవి రెండు కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కొంచెం, ఎండుమిర్చి కొంచెం ఈ రెండు కూడా వేసుకొని వేగించుకోవాలి. దాని తర్వాత కరివేపాకు, కొంచెం కొత్తిమీర, టొమాటో ముక్కలు, చింతపండు, ఉప్పు ఇవన్నీ కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు బాగా వేగించుకోవాలి. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకున్నామంటే సరిపోతుంది. లేదు మనకి రోల్ ఉంది అనుకుంటే రోట్లో కనుక నూరుకున్నామంటే ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఆహా అంత టేస్ట్గా ఉంటుంది, అస్సలు మర్చిపోలేరు మీరు జన్మలో, అంత బాగుంటుందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. తినేవాళ్ళు ఉంటే రోట్లో నూరుకున్నామంటే అద్దరిపోతుంది. వేడిగా సంగటి కానీ రైస్ కానీ చేసుకున్నామంటే ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఎప్పుడో ఒకరోజు చేస్తాం కాబట్టి పుల్ల పుల్లగా, కారం కారంగా, తీయ తీయగా ఉంటుంది చట్నీ అయితే భలే అనిపిస్తుంది తినడానికి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇంకా సైడ్ డిష్గా అయితే అప్పలం ఇలాంటివి పెట్టుకున్నామంటే ఇంకా బాగుంటుంది. అందుకని చెప్పేసి నేను కూడా ఇంక ఇక్కడ అప్పలం అయితే చేస్తూ ఉన్నా. ఇంకా సింపుల్గానే ఈరోజు లంచ్ బాక్స్ అయితే మా పిల్లలకి రైస్, కరివేపాకు చట్నీ, అప్పలం అనమాట. సో వట్టి చట్నీలో తినడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కాబట్టి కొంచెం ఇట్లా అప్పలాలండి. సో కరివేపాకు చట్నీ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈసారి డీటెయిల్గా నేను ఎలా చేస్తానని చెప్పేసి చూపిస్తాను. బట్ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పుదీనా చట్నీ ఎలాగైతే ప్రాసెస్ ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. కానీ కొంతమంది టొమాటో వేస్తారు, కొంతమంది వేయరు. బట్ టొమాటోలు వేసి చేయండి ఇంకా బాగుంటుంది. సో నేనైతే అలానే చేస్తానన్నమాట. ఎప్పుడు చూసినా మునక్కాయ సాంబారు, వంకాయ సాంబారు, బెండకాయ పులుసులు, పప్పు ఇవే తింటూ ఉంటాం కదా. సో పప్పు చేసినప్పుడు కూడా దానికి సైడ్ డిష్గా కొంచెం ఇట్లా కరివేపాకు చట్నీ చేసుకున్నామంటే కూడా బాగుంటుంది. మెయిన్గా పచ్చళ్ళు ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఇవి ఇలాంటివి బాగా నచ్చుతాయి అన్నమాట. ఎక్కువగా అప్పుడప్పుడు చేసేటివి ఏమైనా ఉన్నాయి అంటే కరివేపాకు చట్నీ, కొత్తిమీర చట్నీ, పుదీనా చట్నీ ఇలాంటి పచ్చళ్ళు ఎక్కువగా తింటూ ఉంటాం కదా. సో కొత్తిమీర పచ్చడి కూడా చాలా బాగుంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్సే, కానీ కొంతమంది పల్లీలు యాడ్ చేస్తారు, కొంతమంది యాడ్ చేయరు. కొత్తిమీర చట్నీకి పల్లీల బదులు పచ్చిశనగపప్పు, ఉద్దిపప్పు ఇవి రెండు వేసుకుంటే సరిపోతుంది. సో ఆ విధంగా అయితే పచ్చళ్ళు కూడా అప్పుడప్పుడు తింటూ ఉండాలి. మెయిన్గా ఉప్పు కారం కూడా బాగా తగులుతూ ఉండాలి బాడీకి. సో అలా అని చెప్పి మరీ ఎక్కువ కారం తిన్నా కూడాను గ్యాస్ట్రిక్ అనేది ఖచ్చితంగా వస్తుంది మసాలా ఐటమ్స్ ఇలాంటివి తినడం వల్ల. బట్ ఉప్పు కారం అనేది మరీ చప్పగా కాకుండా తింటూ ఉంటే కూడా కొంచెం బాగుంటుంది అనమాట మనకి. ఎందుకంటే హెల్త్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందో చెప్పలేమండి. కాబట్టి మన హెల్త్ బాగున్నప్పుడే మనం అన్నీ తినాలనుకున్నవి తినేసేయాలి హ్యాపీగా. మళ్ళీ తినాలనుకున్న కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల మనం తినకపోవచ్చు. కాబట్టి బాగున్నప్పుడే అన్నీ తినండి, సంతోషంగా ఉండండి. సో ఇంకా లంచ్ అంతా అయిపోయింది. దాని తర్వాత వంట చేసినవి ఇవన్నీ కూడా కడిగేసి స్టవ్ అంతా కడిగి పెట్టేశాను. ఇంక ఇక్కడ ఫైనల్గా చట్నీ కూడా మిక్సీకి వేసి తిరగబాత వేసేసుకున్నాను. ఇంకా రైస్ ఉంది, అప్పలం అనమాట. అప్పలాలు మెత్తగా అయిపోతాయని చెప్పేసి ఈ విధంగా కవర్లో అయితే వేసి పెట్టేస్తాను. గట్టిగా బాగుంటాయి అనమాట తినడానికి కరకర అని చెప్పేసి. ఇంకా నేనైతే వెజిటేబుల్ చాపర్ వుడ్దైతే తీసుకున్నాను. యాక్చువల్లీ నేను స్టీల్ది తీసుకున్నాను, అమెజాన్లో ఆర్డర్ పెట్టున్నాను. అదైతే వచ్చింది 404 రూపీస్ అయిందనమాట నాకు. కాకపోతే అది ఎలా ఉందంటే బ్లేడ్ ఎలా ఉంటుందో అలా ఉంది. ఇన్ కేస్ మనం
మనం ఎప్పుడైనా దాన్ని కడిగేటప్పుడు బై మిస్టేక్ తగిలేసిందంటే కూడా చేయి సగం కట్ అయిపోతుంది, అట్లుందనమాట. అందుకని భయం వేసి రిటర్న్ పెట్టేశాను. దాని తర్వాత ఇది మనకి ఇక్కడ పలంనేరులోనే ఒక షాప్లో తీసుకున్నాను అనమాట. వెజిటేబుల్ కట్టర్ బాగుంది, వుడ్ది, అండ్ చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా 260 రూపీస్ ఇది. సో 260 రూపీస్కి నేను ఇదైతే తీసుకున్నా. ఇక్కడ హ్యాంగ్ చేద్దామని చూస్తే ఇది ఇక్కడ సరిపోలేదు, అందుకని చెప్పేసి ఇంకా తీసుకెళ్ళి మళ్ళీ స్టవ్ పక్కనే పెట్టేసుకున్నాను. ఇంకా దీని ఓపెనింగ్ అయితే చేయలేదు, నిన్నే తీసుకొచ్చాను అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అందరికీ.